రైతులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరి రామాయంపేట మండల ఆంజనేయులు గారి పొలానికి రావడం జరిగింది. సో ఆంజనేయులు గారు మొత్తం సుమారుగా 6 ఎకరాలు వరి వేయడం జరిగింది. మరి ఇంతకుముందు ఫస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ రౌండ్లో నార్మల్ యూరియా బ్యాగ్లో ఉండే యూరియానే మొత్తం అంతా కూడా ఆయన వేయడం జరిగింది. సో ఇప్పుడు సెకండ్ టైం ఏదైతే యూరియా వేస్తారో ఇన్స్టెడ్ ఆఫ్ యూరియా బ్యాగ్స్, సో యూరియా బ్యాగ్స్ బదులుగా సో ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ మనకు అందరు కూడా తెలుసు, నానో యూరియా అనేసి. సో ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా వాడుతూ ఉన్నారు. నానో యూరియా టెక్నాలజీ వాడి మరి ఇప్పుడు సుమారుగా 6 ఎకరాలు ఉంది కాబట్టి ఎకరానికి ఈ డబ్బా ఒక్క బాటిల్ వాడితే సరిపోతుంది. సో ఎకరానికి ఒకటి చొప్పున 6 బాటిల్స్ ఆయన ఆల్రెడీ కొనుక్కొని రావడం జరిగింది. మరి 6 బాటిల్స్తో కూడా ఇప్పుడు మొత్తం ఆయన 6 ఎకర్స్ దానికి కూడా ఈ స్ప్రేయర్ యూజ్ చేసి మొత్తం టోటల్గా సో అన్ని 6 ఎకర్స్కి కూడా ఈ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని ప్రాపర్ క్వాంటిటీస్లో కలిపి సో ఇప్పుడు దీంట్లో మనం దీన్ని ఏదైతే మనకి ఆ బాక్స్ ఉంటుందో చూపెట్టినది ఆ స్ప్రేయర్, సో దీంట్లో ప్రాపర్ క్వాంటిటీస్లో ఎట్లా కలపాలని కూడా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ చెప్తారు. సో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పినట్టుగా అది కలిపి మొత్తం ఈ 6 ఎకర్స్లో కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి నార్మల్ యూరియా బ్యాగ్స్ నుంచి ఏదైతే మనం యూరియా వాడతామో మన పొలానికి, సో అగ్రికల్చర్ ఫీల్డ్కి ఏదైతే వాడతామో దానికి ఏం డిఫరెన్స్ లేదు. సో ఒకటే ఏంటంటే మనం నార్మల్ యూరియా బ్యాగ్ అంటే మనకి 45 kgs బ్యాగ్ అనేది అది మోసుకొని రావాలంటే కూడా కొద్దిమందికి వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్ చాలా దూరం ఉంటాయి, ఎంతనో ప్రయాణించి పోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక 6 ఎకరాలు ఎక్కడో దూరం లోపలిగా ఉందంటే ఆ 6 బ్యాగులు తీసుకుపోవాలంటే కూడా వాళ్ళు ఎంతనో కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. మనం క్యారీ చేసుకోవచ్చు. సో దిగుబడి కూడా సేమ్ మనకి యూరియా బ్యాగ్ వాడితే ఎంతైతే దిగుబడి వస్తుందో సేమ్ అదే దిగుబడి దీంతో కూడా వస్తుంది. ఇంకా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి ఈజీ టు క్యారీ, అంటే ఈజీగా మనం తీసుకొని పోవచ్చు. అదేవిధంగా దీని కాస్ట్ కూడా చూసినట్టయితే చాలా తక్కువ. సో యూరియా బ్యాగ్ నార్మల్గా మనకి 266 రూపీస్కే వస్తుంది ఒక బ్యాగ్ మొత్తము. అదే ఇది మనం చూసినట్టయితే 225 రూపీస్కే వస్తుంది. సో కాస్ట్ కూడా తక్కువ, మనము సులభంగా దీన్ని మన పొలం ఎక్కడైతే ఉంటుందో సో దానికి మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అది వేయడానికి కూడా చాలా ఈజీ టెక్నాలజీ ఉంది. సో ఇప్పుడు ఆంజనేయులు గారు ఏం చేసినారంటే దీంట్లోనే యూరియా కూడా వేసిండ్రు, మళ్ళీ అదేవిధంగా పురుగుల మందు ఏదైతే ఉంటుందో అది కూడా కలిపి ఒకటేసారి 2 కూడా పిచికారీ చేస్తూ ఉన్నారు. సో దాంతో 2 అడ్వాంటేజెస్ అవుతున్నాయి. ఒకటేమో అక్కడ ఫర్టిలైజర్ కూడా ఏదైతే ఎరువు ఉందో ఈ నానో యూరియా అది కూడా ఆ పంటకి పడుతూ ఉంది. అదేవిధంగా పంటకి పురుగు రాకుండా పురుగుల మందు కూడా 2 కలిపి స్ప్రే చేయడం వల్ల ఆయనకి ఇది కూడా తక్కువ అయిపోతూ ఉంది, శ్రమ కూడా తక్కువ అవుతూ ఉంది. సో మంచి దిగుబడి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. కాబట్టి మరి అందరు కూడా రైతులకు విజ్ఞప్తి ఏంటంటే అందరు కాన్స్టెంట్గా యూరియా బ్యాగ్నే నమ్ముతూ ఉన్నారు. ఆ యూరియా బ్యాగ్ ఒక్కటే కాదు, మనకి వేరే టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా ఉంటాయి, అవి కూడా వాడవచ్చు. మనకి వచ్చిన కొత్త టెక్నాలజీ నానో యూరియా ఇది మనం తీసుకున్నట్టయితే దీన్ని మనం ఇట్లా స్ప్రేయింగ్ రూపంలో మొత్తం కూడా వేసుకోవచ్చు. ఇంకా మన కొన్ని మండలాలలో ఎస్పెషల్లీ రామాయంపేట మండలంలో డ్రోన్తో స్ప్రే చేసే ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో దాంతోనైతే డ్రోన్తో ఇంకా చాలా మంచి అక్యురేట్గా కూడా వాళ్ళు స్ప్రేయింగ్ చేస్తారు. సో దాంతో చేసినట్టయితే ఇంకా మంచిగా కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ రేట్కి వాళ్ళ ఎకరానికి వాళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నారు. అది సుమారుగా కూడా మనకి ఒక రోజులో 20 నుంచి 25 ఎకరాలు కూడా డ్రోన్తో మొత్తం కూడా మనం స్ప్రేయింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. దీంతో మనకి శ్రమ తక్కువ, దిగుబడి ఎక్కువ వచ్చి మనకి ఎక్కువ ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెదక్ జిల్లా రైతులకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి న్యూ టెక్నాలజీస్ని కూడా మనము వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంకా కూడా మంచి దిగుబడి మనం సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి న్యూ టెక్నాలజీస్ మీ సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని మీరు వాళ్ళని కలిసినట్టయితే వాళ్ళు మీకు మంచిగా కూడా గైడ్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు ఇంకా అధిక దిగుబడి కూడా రావడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది అనేసి అందరూ కూడా ఈ కొత్త టెక్నాలజీ వాడి మంచి పంట పొందాలని కూడా మనము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.